ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, నిన్న ముగ్గురి మంత్రులకు మరి బెర్త్ ఖరారైనటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. వారి చేత మరి గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయించినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిన విషయం. మిత్రులారా, ఇదే విషయం పైన మరి అన్ని దినపత్రికల్లో ఈరోజు వార్త కనిపించింది. మిత్రులారా, ఒక విషయం మనం గమనించాలి. ఎన్నో గత సంవత్సరం నరగా మరి ఎప్పుడు మంత్రి పదవులు మరి అనేక రకమైనటువంటి మరి ఎవరికి వారు ఢిల్లీ నుంచి రాష్ట్ర నాయకులు, ఢిల్లీ రాజకీయ నాయకులకు మరి సామాజిక వర్గం పైన మరి రిజర్వేషన్ పైన పలు కోణాల నుంచి పలు దిశలుగా ఆలోచించి ఎవరి ప్రయత్నాలు వారు చేయించి కొంతమంది దీర్ఘకాలికం పాటు మరి కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం పైన అనేకమైనటువంటి ఆశలు పెట్టుకున్న వారికి కొందరికి మంత్రి పదవి దక్కకపోవడం, మరి కొంతమందికి మరి వారికి అనుకోకుండా మరి ఒకసారి గెలిచి మరి రాజకీయాల్లో మంత్రి పదవి రావడం అదృష్టంగా భావించవచ్చు. కొంతమందికి మరి మేమింత కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి మరి రాష్ట్ర ప్రభుత్వ నాయకులను ఒప్పించి అప్పటికి కూడా మరి మాకు వచ్చిన పదవి వచ్చినట్టే మరి తిరిగి చేజారిపోయినటువంటి ఒక నిరాశ మరి అభిప్రాయం పడుతున్నటువంటి విషయం మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి, మరి నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలో ఈరోజు కనిపించింది. మిత్రులారా, మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నేషనల్ పార్టీ. ఎందుకంటే మరి ఇప్పుడు వేరే పార్టీతో పోలిస్తే దీనికి సరిపోదు. ఎందుకంటే బీఆర్ఎస్లా పొద్దున కేసీఆర్ ఒక మంత్రి పేరు చెప్తే సాయంత్రం వరకు మరి ప్రమాణ స్వీకారం చేయొచ్చు. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదు ఇది. ఎందుకంటే మరి కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించాలి, మరి రాష్ట్ర ప్రభుత్వం సీఎంకు సయోధ్య ఉందా లేదా, ఈయన పట్ల మరి ఇంటెలిజెన్స్ రిపోర్టు, మరి ప్రజల పట్ల ఉన్నటువంటి అవగాహన అవన్నీ తీసుకొని మనం చేయాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఆ యొక్క కోణం దిశగా మరి ఎమ్మెల్యేల పనితీరు పైన ఆయన ఎన్నిసార్లు గెలిచిండు, మరి ప్రజలకు పనికొచ్చిన నాయకుడైనా మరి ఎన్ని రోజుల నుంచి పార్టీకి సేవ చేస్తుండు అనేటువంటి పలు కోణాల నుంచి మరి ఆలోచన చేసి మరి ఈ యొక్క మంత్రివర్గ ఏర్పాటు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో సాధ్యం సుసాధ్యం కూడా అనేటువంటి విషయం కూడా మరి కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. మిత్రులారా, మరి ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కొలువుదీరి సుమారు ఒక 18 నెలలు జరుగుతున్నప్పటికీ మరి ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ అనేటువంటి మాట తరచూ వింటూ వస్తున్నాము. మరి నిన్నటితోని ఆ యొక్క విమర్శలకు కొద్దిగా ఫుల్ స్టాప్ పెట్టినటువంటి విధంగా భావించవచ్చు. మరి ఇంకా కూడా మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిధి ఏంటంటే మొత్తం ఒక 18 మంది మంత్రులను మరి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నియమించవచ్చు అనేటువంటి నిబంధన మాత్రం ఒకటి ఉంది. మిత్రులారా, నిన్న జరిగినటువంటి యొక్క ముగ్గురు మంత్రుల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మరి కేవలం ఒక సామాజిక దృష్టిపైనే ఆలోచన చేసినటువంటి విషయం స్పష్టమవుతుంది. మిత్రులారా, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ విస్తరణ జరిగిందనేటువంటి విషయం చూసిన మిత్రులారా అన్ని పత్రికలు దాదాపు. ఎందుకంటే మరి యొక్క సామాజికం పట్ల మరి కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందా, మరి నిజంగా అమలు చేస్తుందా? మరి కేవలం మొన్నటికి ఇప్పటికిప్పుడే 42% మరి అసెంబ్లీలో మరి బిల్లు ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం పంపి మరి అమలు కూడా చేయలేదు అనేటువంటి విమర్శను మరి మనకెందుకు అనేటువంటి విషయంగా ఆ దిశగా కూడా ఆలోచన చేసి మరి సామాజికానికే పెద్దపీట వేయాలని చెప్పేసి ఒక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ పట్లనే ఆ దిశగానే మరి యొక్క పావులు కదిలిపించినట్టుగా మనం ముగ్గురు మంత్రుల విషయంలో ఎంపిక అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. మిత్రులారా, మరి ఎంఎస్ ఛానల్ కూడా మరి కొన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క కొంతమంది నాయకులను కదిలించినప్పుడు వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేసింది. అదే నేపథ్యంలో మరి వేములవాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆది శ్రీనివాస్ ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ఉన్నారు. మరి 3 సార్లు ఆయన ఓడిపోయి ఈసారి 4వసారి గెలుపొంది విప్గా ఉన్నప్పటికీ మరి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి ఎంతో సాన్నిధ్యంగా ఉండి కేంద్ర నాయకత్వానికి కూడా ఎంతో అనుకూలంగా ఉండి తన సుదీర్ఘమైనటువంటి 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక సర్పంచ్గా ఆ టెంపుల్ యొక్క వేములవాడ టెంపుల్కు చైర్మన్గా మరి జెడ్పీసీగా అనేకమైనటువంటి ఈ యొక్క చిన్న ఒక పదవుల నుంచి ఈ స్థాయికి వచ్చినటువంటి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ కూడా మరి మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారు కూడా ఒకరు. మిత్రులారా, ఎందుకంటే రుద్రాంగిలో ఆయన మొట్టమొదలు జన్మించి రోజు ఉదయం ఆయన దినచర్య చూస్తే నాకు తెలిసి ఆయన యొక్క సన్నిహితుల ద్వారా సేకరించినటువంటి సమాచారం మేరకు ఆయన సుమారు ఒక సంవత్సరంలో ఒక 20-30 రోజులు కూడా
ఇంట్లో భోజనం చేయడం, ఆయన కార్యకర్తల దగ్గర, నాయకుల దగ్గర, మరి యొక్క ఎక్కడ రోజు పర్యటన కరెక్ట్ ఒక నిర్దేశంగా ఒక ఊరికి వెళ్ళి ఆ ఊర్లో సమస్యలు తెలుసుకొని యావత్ మొత్తం దినమంతా కూడా ఈ యొక్క పార్టీతోని కార్యకర్తలతోని మమేకమైనటువంటి శ్రీనివాస్ గారికి కూడా మరి యొక్క ఆశావులు అనేటువంటి దాంట్లో నిరాశ నిస్పృహల దాంట్లో మరి ఆ లిస్టులో కూడా ఆది శ్రీనివాస్ ఉన్నటువంటి సమాచారం మనకు కనిపిస్తుంది. మిత్రులరా మరి బీసీ వర్గాలలో చూసినా, మరి రాష్ట్ర సీఎం గారికి అత్యంత సన్నిహితులలో చూసినా, మరి కేంద్ర పార్టీ హైకమాండ్ దృష్టిలో చూసినా, 40 ఏళ్ళ చరిత్ర చూసినా కూడా ఆది శ్రీనివాస్ ఏ కోణంలో చూసినా కూడా మరి 100% మరి ఆయన మంత్రి పదవికి ఎలిజిబుల్ అయినటువంటి వార్త మరి కార్యకర్తల నుంచి స్పష్టమవుతుంది. కానీ ఆయన దురదృష్టం మరి లేకపోతే ఇంకా ఏదైనా కారణమై ఉండొచ్చా అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి రాకపోవడం అనే విషయం మనకు మన సర్వేలో విషయం అర్థమవుతుంది. మిత్రులారా ఈరోజు మరి ప్రధాన వార్త విషయానికి వస్తే కూడా లాస్ ఏంజల్స్ లో మరి అమెరికాలో అనేకమైనటువంటి ఆగడాలైనటువంటి ఆందోళనకారులకు సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు కనిపించింది. మిత్రులారా అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ ఎదుట మరి హరీష్ రావు కూడా ఈరోజు తన యొక్క వాంగ్మూలం వినిపించడానికి మరి వెళ్తున్నటువంటి సమాచారం కూడా వార్తలు కనిపించింది. మిత్రులారా ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు మరి అమెరికా నుంచి వచ్చిన విషయం మరి వార్తాపత్రికల్లో చూస్తున్న. మిత్రులారా ఈరోజు విచారణ కూడా హాజరవుతున్నట్టు మరి ఈ పత్రికల్లో కనిపించింది. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గారు తన ఆత్మకథ అనేటువంటి పుస్తక ఆవిష్కరణకు మరి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి మరి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మరి చంద్రబాబు నాయుడు, మరి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, మరి అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరై మరి దత్తాత్రేయ గారు దసరా రోజు అలైబలే అనే కార్యక్రమం పెట్టి ఈ పార్టీకి సంబంధం లేకుండా కూడా అందరినీ ఒక వేదిక పైన ఉంచి అలైబలే ద్వారా ఒక ఆత్మీయ సమ్మేళనం చేసేటువంటి విమర్శలకు దూరం అనేటువంటి వ్యక్తి మరి దత్తాత్రేయ గారు. మరి రాజకీయం విషయానికి పక్కకు పెడితే కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి చూస్తున్నాం. మిత్రులారా మరి ప్రతి ఒక్క చిన్న ఒక పాన్ షాప్ నుంచి మొదలు పెడితే పెద్ద హోటల్ వరకు కూడా ఎవరైనా కార్యకర్త పిలిచినా కూడా ప్రతి ముందు ఉండేది ఈ దత్తన్న అనేటువంటి మాటను పిలిచేటువంటి మాట దత్తాత్రేయ గారికి ఉందని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి చాలా మంది వివిధ పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు నిన్న ప్రసంగించినటువంటి వార్తల్లోనే కనిపించింది. మిత్రులారా ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారి సంవత్సరం పూర్తయిన సందర్భంగా శ్రద్ధాంజలి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగాయి. మిత్రులారా ఆ యొక్క వార్తను మనం ఈనాడులో ప్రధానంగా చూసాం. మరి రామోజీరావు గారి శ్రద్ధాంజలి కార్యక్రమంలో అనేకమైనటువంటి గ్రూపుల సంస్థల యజమానులు, మరి ఈ యొక్క కార్మికులు, మరి వారి కుటుంబ సభ్యులు నిన్న శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు. మిత్రులారా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మృతి పట్ల ఆ పార్టీకి చెందినటువంటి మాజీ సీఎం కేసీఆర్ వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా మరి కేటీఆర్, హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి, పలు పార్టీలకు సంబంధించినటువంటి అందరూ కూడా వచ్చి నిన్న జరిగినటువంటి అంత్యక్రియ కార్యక్రమంలోకి వచ్చి సంతాపం తెలిపినటువంటి యొక్క వార్త యొక్క దాదాపు అన్ని పత్రికల్లో కనిపించింది. మిత్రులారా ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. మిత్రులారా సామాజిక సమతుల్యం, బడుగు వర్గాల నాయకులకు మంత్రి పదవులు, తొలిసారిగా ఎమ్మెల్యేలైన వారికే ప్రాధాన్యం, మంత్రివర్గంలో 57% ఎస్సీ, ఎస్టీ, బీసీలే, సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి, ప్రేమ్ సాగర్లకు భుజగింపు, ప్రమాణ స్వీకారం అనంతరం వాకిటి శ్రీహరికి అభినందనలు తెలుపుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పక్కన సీఎం రేవంత్ రెడ్డి, ప్రమాణ స్వీకారం చేస్తున్న అడ్లూరి లక్ష్మణ్, వివేక్ అనేటువంటి న్యూస్ ఒకటి మనం ఫోటోతో ఉన్నటువంటి ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటి కార్యక్రమం చూస్తాం. మిత్రులారా మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణం. వివేక్ ఇంగ్లీష్ లో, మిగిలిన ఇద్దరు తెలుగులో. కొత్త మంత్రులకు సీఎం, గవర్నర్ అభినందనలు అనేటువంటి వార్త చూస్తున్నాం. మిత్రులారా తన ఆత్మకథ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందిస్తున్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు జ్ఞాపకం అందజేస్తున్న దత్తాత్రేయ వసంత దంపతులు. చిత్రంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వార్త చూస్తాం. మిత్రులారా ఉన్నత విలువలకు చిరునామా దత్తన్న ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలో వక్తలు పాల్గొన్న తెలుగు రాష్ట్రాల ఎంపీలు, మాజీ రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి, రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు హాజరైనటువంటి న్యూస్ ఒకటి మనం ఈనాడులో ప్రధానంగా చూస్తున్నాం. మిత్రులారా రామోజీరావు శ్రద్ధాంజలికి సంబంధించినటువంటి వార్త ఈనాడులో ప్రధానంగా ప్రచురితం చేయబడింది.
మరి ఫిల్మ్ సిటీ లో కార్పొరేట్ కార్యాలయంలో రామోజీరావు విగ్రహం అనేటువంటిది ఒకటి ఆయన చిత్రం చూడొచ్చు మిత్రులారా. మీ చరిత అపూర్వం, మీ కీర్తి అజరామరం అనేటువంటిది ఆయన గురించి రాసినటువంటి ఒక ప్రత్యేక వ్యాసం కూడా మనం చూడొచ్చు మిత్రులారా రామోజీరావు గారి నుంచి. కొనసాగుతున్న ఉద్రిక్తతలు, లాస్ ఏంజల్స్ లో వలసదారుల తీవ్ర ఆందోళనలు, రంగంలోకి నేషనల్ గార్డ్స్ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. లాస్ ఏంజల్స్ లోని పార్లమెంట్ సిటీలో ధ్వంసమైన కారుపై నిల్చున్న ఆందోళనకారైనటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్త కూడా చూస్తాం మిత్రులారా. ఐడి కొట్టేసి బురుడి లేని వస్తువులను అమ్మేశారు, సైబర్ నిరగాల ఘరానా మోసం, రూపాయలు కోట్లలో కొలగొట్టిన అనుమానాలు అనేటువంటి న్యూస్ ఒకటి ఈనాడులో ప్రధానంగా చూస్తాం మిత్రులారా. అదేవిధంగా ఈనాడులో ప్రధానమైనటువంటి వార్తగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత, 3 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన బారాస నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి లోకేష్ నివాళి, పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం కేసీఆర్, పాడమోసిన కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి అనేటువంటిది మరి మాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటి వార్త ఒకటి చూస్తాం మిత్రులారా. నిన్న 3 మంత్రులు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మరి ఒక మంత్రివర్గం సంబంధించినటువంటి గ్రూప్ ఫోటో ఒకటి మరి ఆనవాయితీగా దేవాల్సి ఉంది. ఆ ఫోటోను ఒకసారి చూద్దాం మిత్రులారా. సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి డిప్యూటీ సీఎం, మరి గవర్నర్ గారు, మరి మంత్రివర్గ సహచరులు, కొత్త మంత్రివర్గులు ఇద్దరు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, మరి ఇక్కడ వివేక్ వెంకటస్వామి గారు, ఈ 3 నిన్న తొలిసారిగా మంత్రి వర్గంలో చేరినటువంటి విషయం. మాగంటి గోపీనాథ్ నిన్న మృతి చెందిన సందర్భంగా సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నటువంటి దృశ్యం ఇది. మరి పాడెమోస్తున్నటువంటి కేటీఆర్, హరీష్ రావుకు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి నివాళులు అర్పిస్తున్న దృశ్యం చూస్తున్నాం. నలుగురికి బుజ్జగింపులు, మల్లెడ్డి రంగారెడ్డిని ఆయన నివాసంలో కలిసి మాట్లాడుతున్న మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ అనేటువంటి ఈ యొక్క మంత్రి పదవి రాలే విషయం పైన వారికి సంజాయిస్తున్నట్టు బుజ్జగింపులకు సంబంధించినటువంటి వార్త ఒకటి చూస్తున్నాం ఈనాడు. ఈ రోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులుగా. మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనేటువంటి న్యూస్ ఒకటి మనం వెలుగు పత్రికలో చూస్తున్నాం మిత్రులుగా. మరి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న అడ్లూరు లక్ష్మణ్, బాకటి శ్రీహరి కూడా అనేటువంటి న్యూస్ ఒకటి. మరి వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి న్యూస్ అది. డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ వచ్చే అసెంబ్లీ సెషన్ లో నామినేషన్, ఎన్నిక శుభాకాంక్షలు చెప్తూ సీఎం రేవంత్ ట్వీట్ అనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. ఇక శాఖల కూర్పు, కొత్త మంత్రులకు డిపార్ట్మెంట్ల కేటాయింపుపై సీఎం కసరత్తు, ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి అనేటువంటి న్యూస్ కూడా కనిపిస్తుంది. కదలని ఋతుపవనాలు వచ్చినట్టే వచ్చి 10 రోజులుగా స్తబ్దుగానే, ప్రారంభంలోనే భారీ వర్షాలు పడడంతో తేమంతా ఖాళీ, అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితేనే మళ్ళీ యాక్టివ్ అనేటువంటి న్యూస్ ఒకటి వెలుగు పత్రికలు చూస్తున్నాం. ప్రజల మనిషి దత్తన్న అనేటువంటి న్యూస్ ఒకటి మనం నిన్న వారి ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఈ యొక్క వార్త. చేప ప్రసాదాన్ని స్వీకరిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్, చేప ప్రసాదం కోసం క్యూ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు తరలివచ్చిన జనం. పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ నేడు ఉదయం 11 గంటల దాకా చేప ప్రసాదం అనేటువంటి వార్త ఒకటి వెలుగులో. కేబినెట్ లో తొలిసారి 4 ఎస్సీలు, రాష్ట్ర మంత్రిమండలిలో 4వ వంతు దళితులు. ఎస్సీలకు ఈ స్థాయి గుర్తింపు ఇదే మొదటిసారి. కాంగ్రెస్ లో సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనం అంటున్న నేతలు డిప్యూటీ సీఎం గారు, వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు, వివేక్ వెంకటస్వామి గారు, లక్ష్మణ్ గారు. కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం, అందుకు కేబినెట్ విస్తరణే నిదర్శనం పొన్నం అనేటువంటి వార్త ఒకటి చూస్తాం మిత్రులారా. బడుగులకు మంత్రి పదవులు బేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఈ నెలాఖరులోగా ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ రిలీజ్ కు విద్యాశాఖ ఏర్పాటు, ఏఐ సీట్ ఈ నుంచి ఇంకా అందరి ప్రైవేట్ కాలేజీల లిస్టు అనేటువంటి స్టూడెంట్స్ సంబంధించినటువంటి న్యూస్ ఒకటి ఇది. పల్లెల్లో ఉపాధి బాట, వ్యవసాయం అనుబంధ రంగాలకు ప్రాధాన్యం, మంత్రి సీతక్క సంబంధించినటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. కొలంబియాలో భూకంపం, రిక్టర్ స్కేల్ పై 6.5గా నమోదు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. మరి భూకంపం సందర్భంగా గోడ ఈ విధంగా పగిలినటువంటి ఒక ఫోటో చూస్తాం. 26 నుంచి బోనాలు, గోల్కొండ మహాకాళి ఆలయం నుంచి స్టార్ట్, సిటీలో మొత్తం 28 ఆలయాల్లో వేడుకలు.
20 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం అనే న్యూస్ ఒకటి కనిపిస్తుంది ఈనాడు వెలుగులో. రాజీ స్వగృహ హౌసింగ్ బోర్డు ఫ్లాట్స్ వేలానికి 20లోగా నోటిఫికేషన్ అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది వెలుగులో. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తాం, వాటిలో పిల్లలను తరలిస్తే కఠిన చర్యలు తప్పవు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరిక అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులరా. ఇదంతా ఇప్పుడు ఈ వచ్చే నెల జూన్ జూలై స్కూల్స్ యొక్క అడ్మిషన్, ఈ యొక్క ప్రైవేట్ బస్సుల విపరీతమైనటువంటి రద్దీ, మరి ఏ బస్సుకు ఫిట్నెస్ ఉంది, ఏ బస్సుకు ఫిట్నెస్ లేదు అనేటువంటి విషయం మరి స్కూల్ పిల్లలకైతే తెలియదు, తల్లిదండ్రులకు అసలే తెలియదు. మరి 1కి 2 సార్లు ఆర్టీఏ అధికారులు తప్పకుండా మరి ఆలోచన చేసి ఈ యొక్క ప్రైవేటు బస్సుల కదలిక పట్ల, వారి రవాణా పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి ఉండాలనేటువంటి విషయం తల్లిదండ్రుల నుంచి, స్కూల్ విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి ప్రధాన అంశం. మరి అధికారులు చూడాలనేటువంటిది వార్త యొక్క సారాంశం మిత్రులారా. ఆంధ్రజ్యోతి పత్రికలో కొన్ని సాంకేతిక టెక్నికల్స్ ప్రాబ్లం వల్ల ఈరోజు ఎడిషన్ ఓపెన్ కాలేదు. ఆ యొక్క సంవత్సరం చూడదు. నో ఎడిషన్స్ టుడే నాట్ ఫౌండ్. మిత్రులారా, ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. ఆదివారం జూబ్లీస్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికాయం వద్ద నివాళులు అర్పించి ఆయన తనయుడు వాత్సల్యనాథ్ను దగ్గరకు తీసుకొని తీవ్ర భావోద్వేగానికి లోనైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో మాజీ మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, భాస్కరరావు, గజ్జల నగేష్ తదితరులు మరి భౌతికాయం దగ్గర వారి కుమారుని కేసీఆర్ ఓదార్స్తున్నటువంటి యొక్క చిత్రం చూడొచ్చు మిత్రులారా. మంత్రివర్గంలోకి మరో 3 ఆదివారం రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ధన్యవాదాలు తెలుపుతున్న నూతన మంత్రులు. ఎడమ నుంచి వరుసగా వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిట శ్రీహరి అనేటువంటి న్యూస్ కనిపిస్తుంది. రగులుతున్న ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు రాని వారిలో తీవ్ర అసంతృప్తి, ఏ ప్రాతిపదికన పదవులు ఇచ్చారంటూ ప్రశ్నలు. సైకిల్ కాంగ్రెస్ కు పెద్దపీట వేశారని మండిపాటు. బుజగింపు యత్నంలో మీనాక్షి, రేవంత్, మహేష్. 3 ఉమ్మడి జిల్లాలకు ముగ్గురేసి మంత్రులు. నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ కు దక్కని చోటు అనేటువంటిది. మోదీ స్కూల్లో, బాబు కాలేజీలో చదువుకున్న, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్న దత్తాత్రేయ పుస్తకావిష్కరణలో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు. కిషన్ రెడ్డితో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నదన్న సీఎం. హైదరాబాద్ అంటే చంద్రబాబే గుర్తొస్తాడు, మంత్రి కోమటిరెడ్డి అనేటువంటి న్యూస్ ఒకటి మరి నమస్తే తెలంగాణలో చూస్తున్న మిత్రులారా. నిన్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గారి ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మరి ప్రసంగించి వారి యొక్క ప్రసంగంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మరి ఇవి మిత్రులారా. ఖాళీ చేయండి లేకపోతే లాఠీ చార్జే, 2 రోజుల్లో సర్దుకొని పోవాలి, కోర్టు స్టే ఆర్డర్ నాలుక గీసుకోవడానికి పనికిరాదు, సున్నం చెరువు వద్ద హైడ్రా అధికారుల బెదిరింపులు అనేటువంటి న్యూస్ ఒకటి మరి నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది మిత్రులారా. ఈరోజు ఈనాడు, వెలుగు, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవి మరి మిత్రులారా. ఎంఎస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.